ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు భయపడతారు. దేవుని యొక్క ప్రతి విషయంలో వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజుల్లో ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉంటారు. దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్ముకుంటే నువ్వు దేని గురించి భయపడవు. కానీ ప్రతి క్షణం నవ్వుతా మాట్లాడుతున్నా కానీ లోపల ఒక తెలియని భయం ఒకటి వస్తూ ఉండిద్ది. అది బిడ్డల గురించి కావచ్చు, భర్త గురించి కావచ్చు, లేకపోతే పిల్లల గురించి, కుటుంబం గురించి, అప్పులు సమస్యల గురించి, అనారోగ్యం గురించి, ఇంకా అఫ్కోర్స్ దేని గురించి రావచ్చు. కానీ ఈ భయంలో నుండి మనిషి బయటికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది మత్తు పదార్థాలకి బానిసైపోతారు. ఈ సమస్య వల్ల, ఈ ప్రాబ్లం వల్ల నేను తాగుతున్నాను, ఈ సమస్య వల్ల, ఈ ప్రాబ్లం వల్ల నేను ఇలాగైపోయానని అంటూ ఉంటాను. కాలుకు పుండు వస్తే పుండుకు తగ్గ మందు వాడితే కాలుని పుండు తగ్గిద్ది, అంతేకాని కాలుని మనం తీసేసుకోకూడదు. వచ్చిన గాయానికి తగ్గ మందు వాడాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించుకునే దాన్ని బట్టి మనం ఆలోచించాలి. భయపడటం వల్ల బీపీ, షుగరు ఖచ్చితంగా అటాక్ అవుతాయి అంట. నార్మల్గా కొట్టుకోవాల్సిన నరాలు కూడా స్పీడ్ కొట్టుకుంటే అంట. అది కేవలం భయము వల్లనే. బైబిల్లో రాసింది, నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది నీ నెత్తి మీదకి వచ్చింది అంటాడు. జీవం కలిగిన దేవుని నమ్ముకున్నప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతులంట సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ నీతిమంతులకు ఆ ధైర్యం ఎలాగొచ్చింది? అలాగా ఆ ధైర్యం కలిగి ఉండటం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో మీకు తెలియజేస్తాను. ఉపదేశమును అంగీకరించువాడు కుమారుడు బుద్ధి గలవాడు. తొంటరుల సహవాసం చేయువాడు తండ్రిని అపకీర్తి తెచ్చును. మొదటగా మనకి ఉపదేశమును అంగీకరించేవాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ మనసులో నెమరు వేసుకుంటావో, ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు నీకు ధైర్యం వచ్చిందంట. దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలంటే దేవుడి వాక్యాన్ని నీ మనసులో నెమరు వేసుకో. ఈ తెల్లవారుజామున వస్తున్న ఈ వాక్యాన్నైనా సరే నీ మనసులో పెట్టుకుంటే నీకు ధైర్యం కలిగిద్ది. మనుషులు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, అట్లాగా అంటూ ఉంటారు. కానీ ఆపద వచ్చినప్పుడు పక్కన ఉండరు, వెళ్ళిపోతారు. అలాంటి మనుషుల మాటలు మనం మనసులో పెట్టుకొని మనము ముందుకు వెళ్ళిపోతాము. మధ్యలో వాళ్ళు మనల్ని విడిచిపెట్టినప్పుడు కలవరపడిపోతాం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలని మనసులో నువ్వు నెమరు వేసుకుంటే నీ భయముల నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడు నీ కుటుంబానికి శాంతి, సమాధానం ఇస్తాడు. ఈ మాటల్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనుషులు మనల్ని మోసం చేసినా దేవుడు మనల్ని మోసం చేయడు. అప్పుడు నీకు తెలియని ఒక ధైర్యం వచ్చేసింది. భూతత్వంలో పెట్టుకొని చూస్తే అది ఏదైనా పెద్ద వస్తువులా కనిపించింది. ఆ భూతత్వాన్ని పక్కన పెట్టుకుంటే నీకు చిన్న చిన్న వస్తువులు చిన్నగానే కనిపిస్తాయి. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినలేకపోవటం వల్లనే, దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోలేకపోవటం వల్లనే నువ్వు భయపడుతున్నావు. అందుకని దేవుని వాక్యం అంటే మొదటగా నువ్వు దేవుని వాక్యాన్ని నీ మనసులో పెట్టుకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీకు రాబోతున్న ప్రతి ప్రాబ్లమ్స్ని ఆయన పరిష్కారం చేస్తాడు.
రెండో మాట కూడా చెప్పి నేను మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. వివేకము గలవాడు దరిద్రులను వారిని పరిశోధించు. ఇక్కడ వివేకం అని ఉంది. అంటే మనిషికి ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే వివేకం, ఆలోచన. అంటే నీ ఆలోచనే నీకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరి గురించి ఆలోచన? దేవుడి గురించి ఆలోచన. ఒకటి, దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకుంటే నీకు ధైర్యము. రెండోది, దేవుడి గురించి ఆలోచిస్తే నీకు ధైర్యం కలిగింది. ఎప్పుడు ఉండే సమస్యలు ఇండ్లల్లో కానీ, మనకి వ్యక్తిగతమైన జీవితంలో కానీ, పనుల కాడ, ఉద్యోగాల కాడ, వ్యాపారాల కాడ, కుటుంబంలో ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచించేదానికన్నా దేవుడి గురించి ఆలోచించు. అంటే దేవుడు ఎటువంటి కార్యాలైనా చేయగలుగుతాడు. ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు నేను బైబిల్ చదవలేదు, ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేదు, ఈరోజు దేవుడి గురించి నేను ఒక్కరా కూడా ఆలోచించలేదు అని ఆలోచించుకొని దేవుడి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. అవసరమైతే ఒక పెన్ను, పేపర్ తీసుకొని కొన్ని సమస్యలు మీరు రాసుకొని, ఆ సమస్యల నిమిత్తం ఈ సమస్య పరిష్కారం దేవుడు చేయాలి, ఈ సమస్య దేవుడు పరిష్కారం చేయాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అందుకని వివేకమైన వాడు ఆలోచిస్తాడు దేవుడి గురించి. నా పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు అని, నా పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు అని. అప్పుడు నీకు భయం తొలగిపోయింది. మనం చిన్నప్పుడు గుర్తుంది లేదో, ఏదైనా ఒక దెయ్యాల సినిమాలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా ఒక భయంకరమైన దృశ్యాలు చూడాలన్నా అమ్మా నాన్న పక్కన పెట్టుకొని వెళ్తాం. మనకు భయం వేసినప్పుడు అమ్మా నాన్న చేతులు పట్టుకుంటాం, ఎందుకంటే అది మీదకు రాకుండా ఉంటుందని. అలానే యేసయ్యని నువ్వు మనసులో పెట్టుకొని ఆయన గురించి ఆలోచిస్తే నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నువ్వు దేని గురించి భయపడుతున్నావో, మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కోండి. ఎందుకంటే నాకు ఈ అనారోగ్యం వచ్చిందంటే, అమ్మ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, అయ్యా నువ్వు దేని గురించి భయపడుతున్నావు, అందుకని నీకు అనారోగ్యం వచ్చిందంటే డాక్టర్లు కూడా అదే మాట చెప్తారు. అయితే నువ్వు దేవుడి గురించి ఆలోచించు. దేవుడిని వాక్యాన్ని మనసులో నెమ్మది వేసుకో. బైబిల్లో రాస్తుంది, నా వాక్యము నీకు నెమ్మదిని కలుగజేసింది, అది నీ బాధల్లో నీకు ఓదార్పునిచ్చింది. ఈ ఉదయకాలం దేని గురించి భయపడుతున్నావు, ఆ భయాన్ని తొలగించేసుకో. నా యేసయ్య వాటి నుంచి విడిపించాలని చూస్తున్నాడు. అది ఎంత ప్రాబ్లం అయినా, ఎంత సమస్య అయినా, ఎంత పెద్ద కొండనైనా సరే దాన్ని పగలగొడతారు మనుషులు. ఎంత పెద్ద కొండనైనా సరే మిషన్లు పెట్టి పగలగొడతారు. అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం లాంటి సమస్యలు కూడా దేవుడు తొలగిస్తాడు. మనుషులకే కుదురుతుంటే దేవుడికి ఎందుకు కుదరదు? అసాధ్యమైన కార్యాలు ఆయన చేయటకు శక్తి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం నీ భయాన్ని, నీ సమస్యని దేవుడు విడిపించి నీకు ధైర్యాన్ని, నెమ్మదిని కలగచేయు.